మా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాటితోటి మీరు నందిని అని నిరూపించండి. ఏంటా సాక్ష్యాలు? ఇంతకుముందు ఆ నందినికి మా సిద్ధుకు పెళ్లి చేద్దామనుకున్నాం కదా, వాళ్ళ పెళ్లి ఫోటోలు, వీడియోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. నో, వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే రోజీ ఎవరో నందిని ఎవరో ఆ రోజీ గారికి తెలిసిపోతుంది. అప్పుడు నా కూతురే నందిని అని అందరికీ తెలిసిపోతుంది. నేను ప్రమాదంలో పడ్డవేంటి? నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు రోజీగా ఆ ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా, అన్ని సాక్ష్యాలు నీ వైపు తిప్పుకున్నా. కానీ నువ్వు రోజీవి కాదు, నందినివనే చెప్పే సాక్ష్యాలు ఇప్పుడు లోకికి దొరికాయి. సాక్ష్యాలా? ఏం సాక్ష్యాలు? లోకి తెలివిగా సిద్ధు వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇక్కడికి రప్పించాడు. వాళ్ళ దగ్గర నీవి సిద్ధువి పెళ్లి ఫోటోలు, సీడీలు ఉన్నాయి. వాటి ఆధారంగా నువ్వు నందినివని నిరూపించడానికి రెడీ అయ్యాడు. అంతేకాదు, వాళ్ళని ఆ సాక్ష్యాల్ని తీసుకుని ఇప్పుడు రోజే ఇంటికే లోకి బయలుదేరాడు. నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళని రోజీ గారికి కలవకుండా చెయ్యి, లేదంటే నువ్వు చాలా డేంజర్లో పడతావు. ఓకే, అదంతా నేను చూసుకుంటాను. ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మమ్మను వాళ్ళు కలవడానికి వీల్లేదు. ఎలాగైనా సరే వాళ్ళు అమ్మమ్మని కలవక ముందే నేను వెళ్ళి ఆపాలి. గ్రానీ, గ్రానీ, గ్రానీ పూజ చేస్తుంది, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. అలాగే. హారతి తీసుకోండి. లోకి,
మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాం గ్రానీ. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. రండి కూర్చోండి. ఉమ్, ఏంటి లోకి, వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఏంటి విషయం? గ్రానీ, మీరు అబద్ధాన్ని నిజం అనుకుని భ్రమపడుతున్నారు. అది నిజం కాదు, అబద్ధం అని చెప్పడానికే సాక్ష్యాలతో సహా వచ్చాను. అసలు నువ్వేమంటున్నావో మాకేం అర్థం కావట్లేదు లోకి. నేను చెప్పడం కన్నా మీరే స్వయంగా చూస్తే మొత్తం విషయం క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ పాటికి ఇంటికి వచ్చేసుంటే నా పని క్లోజ్ అవుతుంది. తొందరగా వెళ్ళాలి. ఏమైంది లోకి? ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు. అదేంటి, ఇందాక ఓపెన్ అయింది కదా. అదే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి. ఆ, గ్రానీ, సీడీ ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి. అంతేకాదు గ్రానీ, ఈ ఫోటోలు చూడండి. గ్రానీ, ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ రోజీగా ఉండేది మన రోజీ కాదు, నందిని. అసలు సిద్ధు నందినిలు లవర్స్. అమెరికాలో వాళ్ళ పెళ్లి జరుగుతున్న టైంలో రోజీకి యాక్సిడెంట్ అవటం వల్ల అప్పుడున్న పరిస్థితుల్లో రోజీగా నందిని ఇక్కడికి వచ్చింది. కానీ పర్మనెంట్ రోజీగా ఉండిపోతుందని ఎవరు ఊహించలేరు. అవునండి, ఈ అమ్మాయి నందిని, మా కాబోయే కోడలు నందిని. లోకి ఫోన్ చేసి విషయం చెప్పగానే రోజీకి అన్యాయం జరగకూడదని మేము ఇక్కడికి వచ్చాం. నిజానికి నందిని చాలా మంచి అమ్మాయి. తనని మా అబ్బాయి ప్రేమించానని చెప్పగానే నందిని మంచితనాన్ని చూసి మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోండి. పాపం అక్కడ రోజీ మీకోసం, మీ ప్రేమ కోసం బాధగా ఎదురు చూస్తోంది.
ఏంటి నందిని అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఇన్నాళ్ల నీ నాటకానికి బ్రేక్ పడింది, నీ మోసానికి ఫుల్ స్టాప్ పడింది. రోజీ ఎవరో నందిని ఎవరో సాక్ష్యాలతో గ్రానీకి తెలిసిపోయింది. ఈ రోజు నీ చాప్టర్ క్లోజ్. అమ్మా నందిని, ఏంటమ్మా ఇదంతా? నువ్వు సిద్ధు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారనుకుంటే ఇలా చేస్తున్నావేంటమ్మా? అసలు నీ ఫ్రెండ్ను మోసం చేసి నువ్వు రోజులు నటించడం ఏంటమ్మా? మాకేం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? స్టాప్ ఇట్. ఇంకెవరు ఇంకేం మాట్లాడకండి. నువ్వు చెప్పింది కరెక్టే రోజీ. నువ్వు రోజీవి కాదని నిరూపించడానికి వీళ్ళందరూ ఎంతవరకైనా తెగిస్తారని నువ్వు చెప్పిన మాటలు కరెక్టేనమ్మా. రోజీ, నువ్వప్పుడు చెప్తుంటే మేము పెద్దగా పట్టించుకోలేదు, కానీ నీ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. ఏంటి అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పడం ఎందుకులే లోకి, మీరు చూస్తేనే మొత్తం విషయం తెలుస్తుంది. రోజీ, అలాగే అమ్మమ్మ.
ఇంకో వీడియో చూపించమ్మా. మ్మ్. లోకి, ఆ ఫోటోలో వీడియోలో ఉన్నది నువ్వే కదూ? నేనే. కానీ వాళ్ళిద్దరిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? ఆ ఫోటోల్లో వాళ్ళ పక్కన నేను ఉండటం ఏంటి? నేనెప్పుడు వాళ్ళతో ఫోటోలు దిగలేదు. అంటే ఇదంతా అబద్ధం కదా? అవును గ్రాని, అదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. ఇవి అబద్ధం అయినప్పుడు నువ్వు చూపించిన ఫోటోలు వీడియోలు ఎందుకు అబద్ధం కాకూడదు? అది కాదు గ్రాని. నోర్మోయ్! ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నేను నాలుగు చీరేస్తాను. ఎందుకురా పదే పదే నన్ను మోసం చేయాలని చూస్తూ మీరు అవమానాలు పాలవుతున్నారు? ఈ రోజుల్లో ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేయడం చాలా కామన్ అయింది. మీరు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి పని చేసి నా ముందుకొస్తారని నా మనవరాలు ఎప్పుడో గ్రహించింది. మీరు చెప్పిన మాటలకి నేను మోసపోకూడదని శాంపిల్ గా ఇదంతా నాకు ముందే చూపించింది. తన అనుమానాన్ని మీరు నిజం చేశారు. బావా, నీ తెలివితేటలు తమలపాకైతే నా తెలివితేటలు అరిటాకు. అందుకే నా ప్లాన్లో నేను అడ్వాన్స్డ్ గానే ఉన్నాను. గ్రాని, నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో మార్ఫింగ్ చేయడం ఈజీనే, నేను కాదన్ను. కానీ ఆ వీడియో ఫోటోలు అబద్ధం కాదు. ఇది మీరు గ్రహించాల్సిన నిజం. ఈ నందిని చాలా తెలివైంది. అందుకే మీకు ముందు ముందు ఎలాంటి అనుమానం రాకూడదని ఇలా ప్లాన్ చేసింది. తన మాటలు నమ్మకండి. హ? ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? ఆ నందిని ఏమన్నా నీకు పసరు మందు పోసిందా? ఎందుకు నన్ను రోజుగా నమ్మడం లేదు? అయినా మీరేంటండి, లోకి బావ చెప్పగానే అబద్ధం చెప్పడానికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారా? ఇది మీకు న్యాయమేనా? అదేంటి నందిని నువ్వు ఇలా మారిపోయావు? దేశం మారితే కట్టులు పొట్టులో మార్పు వస్తుంది అనుకున్నాం గానీ మనిషిలో కూడా మార్పు వస్తుందని నిన్ను చూశాకే మాకు అర్థమైంది. చూడండి, తన మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద కుట్రతోనే ఇలా ప్రవర్తిస్తుంది. తన మాటల్ని చూసి మీరు మోసపోకండి. అసలేంటి మీ ఉద్దేశం? ప్రతి మనిషికి ఏదో ఒక గోల్ ఉంటుంది. మీ అందరికి మాత్రం తన రోజీ కథ నిరూపించే గోల్ ఏమైనా ఉందా? కానీ మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి అజయ్.